నీవు దేవునికి సంబంధం ఉండాలంటే ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరమేను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవనిస్తాను. వెంబడించడం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ఈ వెలుగులో వచ్చినప్పుడు జీవం వస్తుంది. అంటే ఇలా చెప్పిన చనిపోవాలి. చూడండి, దేవుని వాక్యం ఏమి రాబండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది మొలవదు. మొలుస్తా మొక్క పెట్టండి, విత్తనం పెట్టండి. ఈ వారంలో నేను చెప్పాను కదా, ఏదో ఒక విత్తనం పెట్టేసేయండి, నీళ్లు పోస్తామండి. వచ్చే వారానికి అది మొక్క వస్తుంది, పీకండి. గింజ ఎలా ఉంటుంది, అట్లా ఉంటుందా? అలా ఉంటుంది. మీరు ఏ గింజైనా పెట్టండి, అది కుళ్ళిపోతుంది, మొక్క వస్తుంది. నీవు శరీర విషయంలో చావకపోతే, ఆ పాత స్వభావంతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఏ నాటికి దీవింపడటానికి అవకాశం లేదు. అయితే నువ్వు దేవుని ఎందుకు శ్వాసం ఉంచినప్పుడు దేవుని నేను ఎక్కడ విడిచిపెట్టాడు? అబ్రహం వచ్చినాడు. అబ్రహం 25 సంవత్సరాలు దేవుని వెంబడించినాడు. 25 సంవత్సరాలు దేవుని వెంబడిస్తూ వాళ్ళదాకా జగడాలు ఆడుకోవాలా? ఏమంటే ఓ యవనస్తులు వచ్చారు నా దగ్గరికి, ఒక కుటుంబము. ఆ యవనస్తులు బాధపడుతూ చెబుతున్నాడు, అన్నా మీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను మీ దగ్గర పెరిగాను, కానీ నా కుటుంబం ఎలా ఉంది. ఎవరికి వస్తారు, కానీ కుటుంబం ఎలా ఉంది? యోగ్యంగా లేదన్నా. ఎందుకని దేవుని దగ్గరికి వస్తావు, కానీ దేవునికి ఇష్టమైన జీవితం నీలో ఉన్నదా? ఏదో నేను చేస్తున్నాను, బ్రతుకున్నాను. ఏమండి, కోపం ఉందా యేసుప్రభుకి? అక్కడన్నా ఎప్పుడైనా కోపడినట్టుందా యేసుప్రభు? లేసలరా, ఆయన దీనుడు, సాత్వికుడు, ఆయన నోరు తెరవలేదు. ఆయన తెరవబడ్డా కదా, ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే వారిని ప్రేమించండి. ఈ విషయంలో నేను చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాను, ప్రభా ఎవరైనా నన్ను ఒకవేళ తృణీకరించుంటే వారిని ప్రేమించే మనసు నాకు దయచేయి. నాకున్నది వారికి పెట్టే స్వభావం నాకు ఇవ్వు. మీ సారూప్యంలో కూడా మీ ప్రక్కన కూర్చోండి. అంతగా నేను దీవింపడానికి మీరే. దేవుడు ఏ స్థలంలో ఉంటాడో ఆ స్థలంలో దీవెన ఉన్నది. కానీ శరీర విషయంలోనూ చావకపోతే, అన్ని లోకంలో వెళుతూ దేవుని ఎందుకు విశ్వాసం లేకపోతే ఏనాటికి నువ్వు దీవింపబడలేవు. అయితే దేవుని కొరకు జీవిస్తే దేవుడు ఆ మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎవరికి తెలుసునా, నువ్వెందుకు భయపడతావు? నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా మాట విను. చదువుతారా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి చదవండి. అయితే యాకోబు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. ఎక్కడ? తల్లి గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నారు ఆయన. ఎవరిని? ప్రతి మనిషిని కూడా తల్లి గర్భంలో ఉండి ఏర్పరచుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ప్రేసులరా, ఆయన మన పట్ల జాలిపడి అద్భుత కార్యములు జరిగించి ఆయన జనాంగం చేసుకోవాలని ఆశించినప్పుడు ఆయన మాటకు లోబడి దీనుడై ఆయన వాక్య ప్రకారం జీవించేవాడు వర్ధిల్లుతూ ఉంటాడు. అతని సంతతి దీవింపబడుతూ ఉంటుంది. లేని పక్షంలో ఆయన మాటకు నువ్వు విధేయుడు కాకపోతే నీవు నీ సంతతి వృద్ధిలోకి రావటానికి, దీవింపబడటానికి అవకాశం పడదు. కానీ నీవు మొదట విశ్వాసం ఉన్నదా? నీకు విశ్వసించినట్టయితే ప్రేసులరా, ఆయన చెబుతున్నాడు, భయపడొద్దు, నీవు నా సొత్తు. ఎంతమంది నమ్ముతారా దేవుని మాట? ఎంతమంది ఏదో పుస్తకంలో, ఇది పుస్తకం కాదు ప్రేసులరా, దేవుని ఆత్మచేత ఆయా సమయంలో రాయబడినది. దేవుని మాట నువ్వు నమ్మితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు. గుర్తుపెట్టుకో, ఎక్కడ విడిచిపెట్టడు. నీవు నీ బిడ్డల కొరకు నిర్ఖర్చు వ్యక్తిగా ఉండాలంటే మొదట నీ విశ్వాసం స్థిరపడాలి. దేవుడున్నాడు, ఆయనను దీవించగలడు. నా ప్రయాస వ్యర్థము, నా బిడ్డలైనా నన్నైనా దీవించగలిగింది ఆయన. ఎలా దీవించగలుగుతాడు? సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏదియు. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 1వ అధ్యాయంలో. నమ్మగలవా? సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేనిది ఏది లేదు, ఆయన లేకుండా ఏది కలగలేదు. కనుక ఆయన నిన్ను ప్రేమించి భయపడదు, నువ్వు నా సొత్తు అని సెలవిచ్చారు. ప్రేసోలరా,
ఏ చేస్తూ ఉన్న సమయంలో నా బాల్య దినాలు నాకు జ్ఞాపకం వచ్చినాయి. అప్పుడు మాకు బాగా యేసు ప్రభు దేవుడు అని తెలియదు. అయితే నా కుటుంబం యోగ్యమైనది కాదు, భయంకర కుటుంబము, విగ్రహాలనే కాదు, అన్ని విషయంలో చనిపోయిన కుటుంబం. ఆ కుటుంబంలో నా తల్లి భయంకర శ్రమలు పడుతున్న దినములు. అయితే ఆ సమయంలో చిన్న పిల్లవాడిగా, అంటే నాకు తెలీదు, 6 నెలల పిల్లడికి తెలుస్తుంది, తల్లిగారు చెప్పిన విన్నాను నేను. విని మరణ పడకమే ఉన్నాను నేను. అందరూ భోజనం చేస్తున్నారు, మళ్ళీ చనిపోతే భోజనం చేయడానికి వీళ్ళది వీళ్ళు పడేయాలని. అయితే తల్లి అక్కడ నిలబడింది ఏడుస్తుంది. కానీ ఎప్పుడో విందట, యేసు ప్రభు గొప్పవాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు, కుంటి వారికి కాళ్ళు ఇస్తాడు. ఈ మాట వింది ఆ తల్లి. ఎవరో చెప్తుంటే వింది. ఆమెకు ప్రార్థన లేదు, భక్తి లేదు, అసలు ఇప్పుడు వెళ్ళారు ఆమె. వినిన తర్వాత అక్కడ నిలబడితే దేవుడు తన దాసులను పంపించారు తిన్నగా అక్కడికి. నీకు తెలియదు, నన్ను వెదకని వారికి నేను దొరికినాను. వెదుగుచూ వస్తాడు ఆయన. వచ్చింది ఇంటి ముందుకు వెళ్తుంటే చూసి క్యాక్ వేసింది జన్నా పొంతులమ్మ గారు, దేవుని సువార్త ప్రకటించే తల్లి. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా నా కుమ్మోడు చనిపోయి ఉన్నాడు, ఒక్కడే బిడ్డ నాకు, యేసు ప్రభు కార్యాలు చేస్తాడంట, వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అమ్మా, నా బిడ్డ బ్రతుకుతాడేమో. వచ్చినది ప్రేసుల భక్తి గల వారు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. భక్తి లేకుండా ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు. అందుకనే ఎప్పుడు నీ స్థితి అలానే ఉంటుంది. ఆ తల్లి వచ్చి భక్తి గలది నేను చెప్పగలను, ఎందుకంటే ఆ ప్రార్థన ఈ దినాన్ని నన్ను నిలబెట్టగలిగింది. వచ్చి ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ బిడ్డను మీరు బ్రతికించండి, ఈ బిడ్డ మీ సేవకునిగా ఉంటాడు. ఆ మాట విన్నాడు, దేవుడు బ్రతికించినాడు. ప్రేసలరా ఎక్కడ విడిచిపెట్టలేదు, నిన్నెక్కడ విడిచిపెట్టడు, నిన్ను నీ బిడ్డలు. అయితే ఇక్కడ ప్రార్థన అవసరం. తల్లి ప్రార్థన బిడ్డలను ఆయన రెక్కల కింద చేరుస్తుంది. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మేలు కొరకు వచ్చి ప్రార్థన చేయటం కాదు. నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా, నువ్వు దేవుడు న్యాయవంతుడు కనుక నువ్వు ప్రార్థన ముందు నువ్వు దేవుని కలిగి ఉండాలి. నీలోని దేవుని జీవము ఇతరులకు ప్రవ్వాలంటే నువ్వు మొదట బ్రతికిన వాడిగా ఉండాలి. సచ్చిన వాడిగా ఉంటే పనికిరాదు. సచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడో బోధ చేస్తాను, దేవుని విషయాలు తెలియదు, నాకు దేవుడు అంటే తెలియదు, అన్ని విషయాలు సచ్చినాను, లోకంలో మురికిలో ఉన్నాను, నాలోని ఏమొస్తుంది తెలిసిన మురికొచ్చి మిమ్మల్ని అందరూ పాడు చేస్తుంది. కనుకనే గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించలేడు. దేవుని కలిగిన వాడు తనతో ఉన్న వారి కొరకు, తన బిడ్డల కొరకు కన్నీరు కారుస్తాడు.